ఈవీల ఛార్జింగ్‌కు ప్రత్యేక పార్కింగు. బహుళ అంతస్తుల భవనాల్లో ఇకపై తప్పనిసరి స్థలం కేటాయిస్తేనే నిర్మాణానికి అనుమతి. నూతన బిల్డింగ్ కోడ్‌లో నిబంధన. అసలే పార్కింగ్‌కే దిక్కులేదురా అంటే ఇప్పుడు పార్కింగ్‌లో ఈవీ స్టేషన్ పెట్టాలి. ఆ ఈవీ స్టేషన్ పార్కింగ్ చేసుకునేటానికి ఇట్లా వాళ్ళకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా పెట్టాలట. అంటే ప్రతి ఈవింగ్ స్టేషన్ పక్కన 2 పార్కింగ్‌లు సెపరేట్‌గా ఓపెన్ చేసి పెట్టాలి. ఆ ఓపెన్ చేసి పెట్టినవి మళ్ళా వచ్చిపోవడానికి ఏంది దారి వదలాలి. వీటితో పాటు మళ్ళా పార్కింగ్ సెపరేటు. అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు 2 పార్కింగ్ ఎక్స్‌ట్రా. అసలే 10 ఫ్లాట్లుంటే ఆడ 5 పార్కింగులు కూడా లేక నానా హంగామా పడుతుంటే, ఇప్పుడు 10 ఫ్లాట్లుంటే ఎన్ని? 12 పార్కింగ్ ఇవ్వాలి. సో, ఆ రకంగా కొత్త నిబంధన రాబోతుందట. ఏందో చూద్దాం ఈ కొత్త నిబంధన ఓసారి. ఇగో ఈవీల ఛార్జింగు. సో, ఈ రకంగా వైర్లు. ఆ స్థలం కేటాయిస్తేనే నిర్మాణ అనుమతి. త్వరలో అమల్లోకి రానున్న నూతన బిల్డింగ్ కోడ్. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఈవీల కొనుగోలుకు ప్రోత్సహిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రస్తుతం వాహనాల పార్కింగ్ స్థలం మాత్రమే ఉంటుంది. ఉండట్లేదు. ఆల్రెడీ అందరూ రోడ్ల మీదనే పెడుతున్నారు. మన కళ్ళకు కనబడ్డ పోలీసులు వాటికి చాలన్లు ఎయ్యరు, ఏం చేయరు. అవి రోడ్ల మీద అడ్డదిడ్డంగా పెట్టుకుంటారు. ఆడ స్థలం లేదు. కొత్తగా నిర్మిస్తున్న కొన్ని భవనాల్లో కొందరు ఈవీ ఛార్జింగ్ పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈవీల వినియోగం మరింత పెరగనుండడంతో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, భవనాల్లో ఈవీలు ఛార్జింగ్ చేసుకునే స్థలానికి భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉంటుంది. సో, రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఒక నిబంధన ఏంది ఈవీ ఛార్జింగ్ పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాలను విడిచిపెట్టాలి అని. ఏంది యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ యూడీబీసీ నిబంధనను భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అనుమతులపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. 2012 ఏప్రిల్ 7న జీవో 168ని తీసుకొని వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఈ ఉత్తర్వులనే అమలు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా 168లో సవరణలు చేశారు. నదుల వెంట బఫర్ జోన్‌లో 100 మీటర్ల వరకు అని ఇవి రకరకాల యూడీబీసీ బాధ్యతలు ఏంది కమిషనర్‌కు అప్పజెప్పారు. భవిష్యత్తులో మీరు కూడా కొత్తగా భవనాల నిర్మాణం తీసుకుంటే 100% మీరు కూడా అది చెల్లించాల్సి ఏంది నిర్మాణాలకు, పార్కింగ్‌లకు స్థలాన్ని కేటాయించాలి.